నాగర్ కర్నూలు జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పరిశీలన, అనంతరం ఎల్లూరు పంప్ హౌస్ కు సీఎం. విశాఖలో సీ ఫుడ్ ఎగుమతులపై వర్క్ షాప్, హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, పాల్గొన్న పలువురు కేంద్ర మంత్రులు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ వెనుకబడింది, కేంద్రంపై విమర్శలు చేస్తున్నారన్న అరవింద్. పారదర్శకంగా జీఎస్టీ నిర్వహించాం, ప్రభుత్వంపై వైసీపీ బురద జల్లుతోంది, ఆరోపణలకు జవాబిస్తామన్న సత్యకుమార్. అమీర్పేట్లో హైడ్రా కమిషనర్ పర్యటన, అగ్ని ప్రమాదం జరిగిన భవనం పరిశీలన, దర్యాప్తు కొనసాగుతుందన్న రంగనాథ్. భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతోంది, రాహుల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మోదీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. మహారాష్ట్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇవ్వాలి, తుమ్మిడిహెట్టిపై చర్చలు చేయాలి, బీజేపీ చొరవ తీసుకోవాలన్న ఆది శ్రీనివాస్. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి, డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమన్న రామచందర్. నరసరావుపేటలో హై టెన్షన్, కోటప్పకొండకు వెళ్లేందుకు గోపిరెడ్డి యత్నం, అడ్డుకున్న పోలీసులు, తోపులాట. నిజామాబాద్ జిల్లా మంజీరాకి తెలంగాణ అధికారులు, ఇసుక తవ్వకాలపై మహారాష్ట్రతో వివాదం, మంజీరా సరిహద్దు కోసం జాయింట్ సర్వేకు ఏర్పాట్లు. ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్ల నిరసన, జీవో 38 ప్రకారం బదిలీలు చేయాలని డిమాండ్, బదిలీలో పారదర్శకత ఉండాలని ఆందోళన. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు, మార్కెట్ యార్డులో తడిసిన జొన్న పంట, తీవ్ర ఆందోళనలో రైతన్నలు. గుంటూరులో వైసీపీ నిరసనలు, నిజం మాట్లాడితే కేసులు పడతామంటున్నారు, దమ్ముంటే అరెస్టు చేయాలన్న అంబటి. ఎన్టీఆర్ జిల్లాలో దొంగలు హల్చల్, నక్కలంపేటలో 3 ఇళ్లలో చోరీ, భారీగా బంగారం నగదు అపహరణ. పలమనేరులో బైక్ పై యువకుల విన్యాసాలు, వీడియో వైరల్ అవడంతో పోలీసుల చర్యలు, 2 యువకులపై కేసు నమోదు. హైదరాబాద్ సీతారాంబాగ్ లో కల్తీ చాక్లెట్ల దందా, గడువు ముగిసిన పదార్థాలతో తయారీ, ఒక వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. సత్యసాయి జిల్లా కదిరిలో బైక్ రేసింగ్, 4 యువకులపై కేసు నమోదు, మరో 25 మంది కోసం పోలీసుల గాలింపు. 2 రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలకు విస్తరణ, ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు చోట్ల వర్షాలు. కర్ణాటక కాంగ్రెస్ లో ముస్లిం మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా, శాఖల కేటాయింపుపై అసంతృప్తి. నేను పదవులను ఆశించలేదు, సిద్ధరామయ్య, డీకే కేబినెట్ లో పదవులు కోరలేదు, మాట తప్పినందుకే రిజైన్ చేశారన్న రామలింగారెడ్డి. కొత్త పార్టీ పెట్టనున్నట్లు అన్నామలై ప్రకటన, బీజేపీకి భారంగా ఉండాలనుకోవడం లేదు, అందుకే బీజేపీకి రాజీనామా చేశారన్న అన్నామలై. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, వడ్డీ రేట్లు యథాతథం, రెపో రేట్లు నో చేంజ్.